Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic trigonometry, which were asked in the exam CGL 2024 prelims in all the shifts. Okay, so trigonometry మనం already last class లో చెప్పుకున్నాం 5 subtopics గా డివైడ్ చేసాం. సో దాంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ సంబంధించిన ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ సో అనేది పడలేదు ఇక్కడ అంతా. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, సెకండ్ పార్ట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. secant alpha plus tan alpha by secant alpha minus tan alpha equal to 7/4, then find the value of cosecant alpha. సో బేసిక్గా మనం ఇది క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకి a ప్లస్ బి బై a మైనస్ బి ఉంది కదా. సో డైరెక్ట్గా కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే సీకెంట్ ఆల్ఫా బై టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 7 ప్లస్ 4 బై 7 మైనస్ 4 అంటే ఎంతమ్మా 11/3. మరి సీకెంట్ ఆల్ఫా బై టాన్ ఆల్ఫా అంటే ఎంత? ఇది 1 బై కాసు సైన్ బై కాసు అంటే 1 బై సైన్ అంటే ఎంత? కొసీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 11/3. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? Next question, second one. If sin theta 7 sin theta plus 4 cos theta by 9 7 theta minus 2 cos theta equal to 5/4, then the value of tan square theta plus 5 by tan square theta minus 5. సో దీనికి మనకి ఏం లేదు, ఇంకా క్రాస్ మల్టిప్లై చేయడమే. ఓకే, సో 7 into 4 28 sin theta plus 16 cos theta is equal to 5 into 9 45 sin theta minus 5 into 2 10 cos theta. సైన్ టర్మ్స్ అన్ని ఒకవైపు పెట్టండి. 45 minus 28 అంటే 17 sin theta అండ్ కాస్ అన్ని ఒకవైపు పెడితే 16 plus 10 26 cos theta. సో సైన్ బై కాస్ tan theta ఎంత అవుతుందమ్మా? 26/70. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? tan square theta plus 5 by tan square theta minus 5. సో tan square theta అంటే 26/17 whole square plus 5 by 26 whole square by 17 whole square minus 5. సో అందరికీ స్క్వేర్స్ తెలుసు కదా. 26 స్క్వేర్ అంటే ఎంత? 676 ప్లస్ 17 స్క్వేర్ 289 into 5. సో ఇట్ ఈస్ 1445 అంతేనా? 1445 బై 17 స్క్వేర్ పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కింద మళ్ళీ 676 మైనస్ 1445. సో డెఫినెట్గా ఇక్కడ 1445 పెద్దది కాబట్టి డెఫినెట్గా మీకు మైనస్ వస్తుంది. సో మైనస్ లేనివి తీసేయండి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. ఎక్కడైతే న్యూమరేటర్ పెద్దగా డినామినేటర్ చిన్నగా ఉందో అదే ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. If 2 tan theta equal to 3, then 3 sin theta minus 2 cos theta by 3 sin theta plus 2 cos theta. So tan theta అంటే ఏంటమ్మా? sin theta by cos theta. ఈ 2 ఇటు వచ్చేసింది అనుకోండి, ఎంత వస్తుంది? 3/2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఒక రేషియో, మనకు అడుగుతున్నది కూడా ఒక రేషియోనే కాబట్టి sin theta వాల్యూ 3 అండ్ cos theta వాల్యూ 2గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది అనమాట, సార్ సైన్ థీటా అనేది మాక్సిమం వాల్యూ 1 కదా, మీరు 3 ఎలా తీసుకుంటున్నారు అని. అమ్మా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 3 2 అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు tan theta 3/2 అంటే మీకు హైపోటెనస్ ఏమవుతుంది? 9 + 4 √13. సో సైన్ థీటా ఎగ్జాక్ట్ వాల్యూ 3/√13, కాస్ థీటా ఎగ్జాక్ట్ వాల్యూ 2/√13. కానీ మనకి ఇక్కడ రేషియోస్ కదా, రేషియోస్ అండ్ పైన కింద ఉన్నాయి కాబట్టి ఎలాగో ఆ √13 క్యాన్సిల్ అయిపోతాయి అనే ఉద్దేశంతో మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, అంతేగాని మీరు ఇలాంటి డౌట్స్ అనేవి తెచ్చుకోవద్దు. ఓకే, ఇవి ఆల్రెడీ మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం, బట్ జస్ట్ ఫర్ సింప్లిఫికేషన్ ఇలా చేస్తాం అనమాట. సో డైరెక్ట్గా 3 into 3 minus 2 into 2 by 3 into 3 plus 2 into 2. సో 9 minus 4 5 by 9 plus 4 13. సో 5/13 ఎక్కడుంది? ఆప్షన్ డి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. 7 tan theta equal to 3 and theta is an acute angle, then 5 sin theta minus cos theta by 5 sin theta plus 2 cos theta is equal to. సో ఇక్కడ కూడా సేమ్ sin theta by cos theta ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 3/7. సో ఇక్కడ రేషియోనే, ఇక్కడ రేషియోనే. సో ప్రతి టర్మ్ లోని కూడా సైన్ కాస్ ఉంది కాబట్టి మనం చేస్తాం. ఫర్ సపోజ్ రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ లో 5 sin theta minus 3 by 2 cos theta
+5 అని అడిగాడు అనుకోండి, ఇక్కడ ప్రతి టర్మ్ లోని సైన్ కాస్ లేదు కదా, అలాంటప్పుడు మనం డైరెక్ట్ గా సైన్ థీటా వాల్యూ 3 కాస్ థీటా వాల్యూ 7 తీసుకోకూడదు. ఇక్కడ కూడా 3 కాస్ గానీ 3 సైన్ గానీ ఉంటేనే మనం అలా తీసుకోగలం. ఓకే, మీకు మరొకసారి క్లారిటీగా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం తీసుకుంటాం. సో చూడండి, ఇప్పుడు సైన్ వాల్యూ ఏంటి 3, 5 into 3 minus 7 by 5 into 3 plus 2 into 7. 15 minus 7 అంటే 8, 15 plus 14 అంటే 29. So 8/29 is the correct answer. Okay, next one. 7 tan theta equal to 3, then 7 sin theta plus 5 cos theta by 7 sin theta minus 2 cos theta. Same as fourth one. Okay, ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ కూడా పడిపోయాను. tan theta అంటే sin theta by cos theta. sin theta by cos theta ఎంత వచ్చింది? 3/7. సో కాబట్టి sin theta 3 పెట్టండి, cos theta 7 పెట్టండి. 7 into 3 21 plus 5 into 7 35 by 7 into 3 21 minus 2 into 7 14. సో ఎంత వస్తుందమ్మా? 56/7 అంటే 8. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 7 cos A equal to 6, then the numerical value of cosecant A plus cot A. సో బేసిక్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఏం కాదమ్మా, చాలా సింపుల్గా చేయొచ్చు. ఏంటి, కాస్ ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 6/7 అంతేనా? సో కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్, సపోజ్ ఇది ఏ అనుకుంటే ఎడ్జసెంట్ సైడ్ 6, హైపోటెనస్ 7. సో వాట్ విల్ బి ద ఆపోజిట్ సైడ్? 7² minus 6² అంటే 13, √13. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. కానీ మనం ఇలా మొత్తం చేసుకుని కొసీకెంట్ ఏ అంటే హైపోటెనస్ బై 7/√13 అండ్ కాట్ ఏ అంటే 6/√13 అలా చేసుకోవచ్చు. అలా కాకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. అలా కాకుండా కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏలోనే నేను కొసీకెంట్ ఏ కామన్ తీసేసాను. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 1 + cos A అంతేనా? 1 + cos A. అలానే కిందన కూడా కొసీకెంట్ ఏ కామన్ తీసాను, 1 - cos A. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాను అనుకోండి. 1 + cos A by 1 - cos A. మనకి cos A ఆల్రెడీ ఇచ్చేసాడు. 1 + 6/7 by 1 - 6/7. 7 LCM క్యాన్సిల్ అయిపోతుంది. 7 + 6 13, 7 - 6 1. సో 13/1 అంటే 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా చేయకూడదని కాదు, ఇలా కూడా చెయ్యొచ్చమ్మా. కానీ మనకి సింప్లిఫికేషన్ కొంచెం వితౌట్ పుట్టింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, వాడు కాస్ ఏ ఇచ్చాడంటే మోస్ట్లీ కాస్ ఏ యూజ్ అవుతుంది అనమాట. కానీ జస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవడం మీకు తెలియాలి. సో అందుకే మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో దాంట్లో సింప్లిఫికేషన్స్ ఫాస్ట్గా చేసుకున్న వాళ్ళు ప్రాబ్లమ్ని ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. 1/1 minus sin theta plus 1/1 plus sin theta equal to 4 secant square theta. ఇది 4 secant theta. Then 0 less than theta less than 90, then the value of cot theta plus cosecant theta. సో బేసిక్గా మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోలో చెప్పాం 1/1 plus sin theta plus 1/1 minus sin theta is always equal to 2 secant square theta. ఈవెన్ ప్రూఫ్ కూడా చెప్పుకున్నాం మనం. సో ఇది ఇండైరెక్ట్గా ఎంత ఇచ్చాడు? 4 secant theta. సో secant theta క్యాన్సిల్, 2 1s 2 2. secant theta 2 అంటే theta ఎంతమ్మా? 60 అంతే. సో cot 60 ఎంత? cot 60 is nothing but tan 30. So 1/√3. And cosecant 60 2/√3. So 3/√3 that is equal to √3. That's it. ఇది ఒక మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి అంటే బేసిక్గా మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే థీటా మ్యాక్సిమం 30 కానీ 45 కానీ 60 కానీ 90 కానీ వస్తుంది అంతేనా. సో కాబట్టి మీకు థీటా 30 అనుకోండి ఫర్ సపోజ్. కాట్ 30 ఎంతమ్మా? tan 60 అంటే √3. అండ్ కొసీకెంట్ 30 అంటే 2 + √3. ఆన్సర్లో ఉందా? ఆప్షన్స్లో, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ థీటా 60 పెట్టండి, ఆల్రెడీ పెట్టారు, ఎంత వచ్చింది? √3. ఇది ఆన్సర్లో ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థీటా 45 పెట్టండి, 45 అంటే కాట్ 45 1, కొసీకెంట్ 45 అంటే √2. √2 + 1 ఉందా? లేదు. సో కాబట్టి మీరు ఈ స్పెసిఫిక్ యాంగిల్స్ వస్తే ఓకే, కాబట్టి డైరెక్ట్గా అలా కూడా చేయొచ్చు. అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం, మీకు సపోజ్ ఈ సింప్లిఫికేషన్ వాల్యూ తెలియలేదు అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 8th one. tan A 5/7, then find the value of 7 sin A minus 3 cos A by 7 sin A plus 3 cos A. ఓకే, సేమ్ ఇందాక చేసినట్టే sin A by cos A is equal to 5/7.
సైన్ ఏ 5 తీసుకోండి, కాస్ ఏ 7 తీసుకోండి. 7 ఇంటూ 5 35 మైనస్ 3 ఇంటూ 7 21 బై 35 ప్లస్ 21 ప్లస్ 4. 35 మైనస్ 21 అంటే 14 బై 56 ప్లస్ 4, 14 4s. సో 1 by 4 plus 4 అంటే 4 1 by 4. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ సింప్లిఫికేషన్స్ అంతే. నెక్స్ట్ 9th one. Sin b equal to 15 by 17, then what is the value of cos b into secant b minus tan b? సో చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడగానే నేను మళ్ళీ చెప్తున్నాను, వెంటనే వాళ్ళు ఏం చేసేస్తారో తెలుసా? 15/17 అంటే ఆపోజిట్ సైడ్ 15, హైపోటెనస్ 17 అంటే ఎడ్జసెంట్ సైడ్ 8. ఎందుకు 8 15 17 ట్రిప్లెట్. సో కాస్ బి అంటే 8/17, సీకెంట్ బి అంటే 17/8 మైనస్ టాన్ బి అంటే 15/8. సో 17 మైనస్ 5 అంటే 8/8, సారీ 2/8. 2/8 అంటే 8/17 ఇంటూ 2/8, 8 8 క్యాన్సిల్, 2/17. ఇది వాళ్ళందరూ చేశారు, అంతేనా? కానీ నేనేం చేస్తాను చూడండి, జస్ట్ సింప్లిఫై చేయండి. ఎందుకు? కాస్ ఉంది, సీకెంట్ ఉంది, ఇక్కడ టాన్ ఉంది. కాస్ బి ఇంటూ సీకెంట్ బి ఏమవుతుందమ్మా? 1, అంతేనా? కాస్ బి ఇంటూ టాన్ బి ఏమవుతుంది? సైన్ బి. సో 1 మైనస్ సైన్ బి మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 1 మైనస్ సైన్ అంటే ఎంత? 15/17. వాడే ఇచ్చాడు, వాడు వాల్యూ ఇచ్చాడా లేదా? సో 1 మైనస్ 15, అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఎక్కర్లేదు. సో డైరెక్ట్గా ఎంత వస్తుంది? 2/17. సో ఇలా చేసుకోవాలి. సో కొంచెం ఆలోచించండి, సింప్లిఫై చేయొచ్చా? మరీ పెద్దగా ఉందనుకోండి ఎక్స్ప్రెషన్ పోనప్పుడు ఓకే, అదర్వైజ్ మీరు సింప్లిఫై చేయొచ్చా లేదా అనేది కొంచెం ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ 10th one. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ ఇఫ్ టాన్ టీ ఈజ్ 1/3? ఇప్పుడు దీనికి మరి ఇంకేం చేయలేం. ఓకే, ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి, లేదు అంటే సీకెంట్ కి టాన్ కి ఐడెంటిటీ ఉంది. సీకెంట్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అండర్ రూట్ 1 ప్లస్ 1/9 అండర్ రూట్. 10/9 అండర్ రూట్ అంటే రూట్ 10/3 అంతే. ఓకే, సో అందుకని చూసుకోవాలి ఎక్కడ మనం చేయాలి, ఎక్కడే చేయకూడదు అనేది కొంచెం అవగాహన వస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీకెంట్ తీటా ఈక్వల్ టు 29/20. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 ఇంటూ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా. ఇక్కడ మనం చేసుకుంటే బెటర్, అవునా కదా? ఇక్కడ మనం కొంచెం చేసుకుంటేనే బెటర్ కదా. సో కాబట్టి ఇక్కడ సీకెంట్ తీటా అనగానే మనం ఏం చేస్తాం? వెంటనే డయాగ్రామ్ వేసేయాలి. హైపోటెనస్ 29 అండ్ ఇట్ ఈస్ 20. సో కెన్ యూ టెల్ మీ ద ట్రిప్లెట్? 20 29 21, అంతేనా? సో ఇప్పుడు 3 ఇంటూ కొసీకెంట్ తీటా ప్లస్ 3 కాట్ తీటా. సో 3 టేక్ ఏ కామన్. ఓకే, కొసీకెంట్ తీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ 29/21. కాట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ 20/21. సో 3 ఇంటూ 49/21. So 3 1s 3 7s, 7 1s 7 7. So what is the answer? 7. Option B is the correct answer. Okay, next cosecant x is 5/4, then the value of 5 sin square x plus 8 cot square x by 27 tan square x minus 125 cos square x. చూడాలి ఇప్పుడు మీరు లాస్ట్ క్వశ్చన్కి నేను ఎందుకు ఇలాంటి ఇచ్చిన ఈక్వేషన్ సింప్లిఫై చేశాను, ఇప్పుడు ఎందుకు చేయడానికి ఇష్టపడట్లేదు అంటే దీనికి మనం చేయడానికి లేదు సింప్లిఫికేషన్. సో కాబట్టి మనం క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దేనికి సింప్లిఫై చేసుకోవాలి, దేనికి చేసుకోకూడదు అనేది మీకు తెలియాలి. ఓకే, కొసీకెంట్ ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటే కొసీకెంట్ 5/4, కాబట్టి ఇది ఎంత అవుతుంది? 3 3 4 5 ట్రిప్లెట్ కాబట్టి. సో 5 ఇంటూ సైన్ స్క్వేర్ అంటే 4/5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ 3/4 whole square plus 27 into tan square x 4/3 whole square minus 125 into cos square అంటే 3/5 whole square. ఓకే, ఏవేవి క్యాన్సిల్ అవుతాయి ట్రై చేయండి. 5 ఒక 5 క్యాన్సిల్ అయిపోయింది. సో పైన ఇంకెంత ఉంటుంది? 16/5, అంతేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 ఇది 4 స్క్వేర్ అంటే 16, 8 1s 8 2s, 3 స్క్వేర్ అంటే 9 9/2. మళ్ళీ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 9 3s, 4 స్క్వేర్ అంటే 16 16 ఇంటూ 3 48, అండ్ 5 స్క్వేర్ అంటే 25 25 5s, 3 స్క్వేర్ అంటే 9 9 ఇంటూ 5 45. సో ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 5 ఇంటూ 2 ఎల్సిఎం 10. ఓకే, అండ్ 48 ప్లస్ 45 అంటే ఎంతమ్మా? సారీ 48 ఇక్కడ మైనస్, సారీ minus. So 10 into 3 and 16 to 32 plus 9 into 5 45. So 32 plus 45 అంటే 77/30. ఎక్కడుంది? ఆప్షన్ బి. దట్స్ ఇట్.
ఓకే. సో జస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎందుకు మనం ఇలా చేసామంటే దీన్ని సింప్లిఫై ఏం చేస్తాం, ఏం చేయడానికి ఏం లేదు అక్కడ కదా. సో అందుకు మనం చేయట్లేదు, అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ tan A ఇచ్చాడు, cos A అంటే ఏముందమ్మా, tan A నుంచి ఇప్పుడు మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే ఇంకా బెటర్. tan A నుంచి ఇది ఏ అనుకుంటే 3/5 అయితే ఇది ఎంత అవుతుంది, 9 + 25 అంటే 34. దీని నుంచి కాస్ ఈజీగా చెప్పచ్చు ఏంటి, 5/√34. అంతేగాని tan A నుంచి సీకెంట్ A 1 - sec² A ఫైండ్ అవుట్ చేయడం అండర్ రూట్, తర్వాత దాని నుంచి 1/sec A cos A ఫైండ్ అవుట్ చేయడం, అలాంటిది వేస్ట్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ బెస్ట్. ఓకే. నెక్స్ట్ 14 sin θ + cos θ = √3 cos θ దెన్ ద వాల్యూ ఆఫ్ cot θ. సో కాస్ టర్మ్స్ అన్ని ఒకవైపు పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, sin θ = √3 - 1 cos θ. అంతేనా. cot θ అంటే ఏంటి, cos θ / sin θ. సో sin θ ఇటు పంపించండి, అప్పుడు cot θ ఎంత అవుతుంది, 1/√3 - 1. 1/√3 - 1 ఉందా, లేదు. సో రేషనలైజేషన్ పైన కింద √3 + 1తో మల్టిప్లై చేయండి. సో √3 + 1 √3 - 1 × √3 + 1 అంటే 3 - 1 దట్ ఈస్ 2. సో √3 + 1/2 ఉందా, ఉంది. ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 15 secant T ఇచ్చాడు, cot T కావాలి. సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ హియర్. ఇది T అనుకుందాం, secant అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, x² - y² అండర్ రూట్. సో కాట్ అంటే ఏంటి, y ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, y/x² - y² అండర్ రూట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 3 sin A + 4 cos A = 5 దెన్ ద వాల్యూ ఆఫ్ tan A. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చేసాం. ఎప్పుడైనా ఇలాంటి వచ్చేటప్పుడు సమ్ కాన్స్టెంట్ ఇంటూ సైన్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ కాస్ ఈక్వల్ టు సంథింగ్ ఉంటే ఈ RHSని 1 అయ్యేలా చూసుకుంటే, అప్పుడు ఆ 1 అవ్వాలంటే ఏం చేయాలి, అన్ని వైపులా 5తో డివైడ్ చేయాలి. అంతేనా. ఇండివిజువల్గా చేయండి. ఇప్పుడు 3/5 × sin A + 4/5 × cos A = 1. అవునా. సో ఇప్పుడు నేను దీన్ని గనక sin A అనుకుంటే, చూడండి sin A అనుకుంటే, ఇది A అనుకుంటే ఇది 3/5 అయితే ఇది ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే ఇప్పుడు 4/5 ప్లేస్లో ఏం రాయించాను, cos A రాయించా. అప్పుడు ఏంటి, sin A × sin A sin² A + cos A × cos A cos² A = 1. సరిపోయిందా. అంటే డెఫినెట్ గా ఇది sin A ఇది cos A అవుతుంది. మరి అవుతున్నప్పుడు tan A ఎంత అవుతుంది, 3/4 ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం మన క్లాసెస్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ 17th వన్, tan θ ఈజ్ 8/15 √1 - sin θ √1 + sin θ. ఓకే. సో ఇప్పుడు మనకి చాలా సింపుల్ గా చేయాలి అంటే ఇది ఏం లేదమ్మా, tan θ అంటే 8/15 అంతేనా. 8 15 ఇంకోటి ఏంటమ్మా, హైపోటెన్యూస్ ఏమవుతుంది, 70. సో రెండి పైన కింద రూట్ ఉంది కాబట్టి √1 - 8/17/1 + 8/17. దట్స్ ఇట్. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది తెలుసా, ఈ వాల్యూ అంతా కలిపి secant θ - tan θ. దానికన్నా ఇది ఈజీనే, అందుకని నేను చెప్పట్లేదు. ఓకే. 17 - 8 ఎంత, 15. సారీ 17 - 8 9 by 17 + 8 25. సో √9/25 అంటే 3/5. సో ఈ వాల్యూ కావాలంటే ఇది ఎంత వస్తుంది, secant θ - tan θ వస్తుంది. కావాలంటే ఇలా కూడా చేయండి, మీకు అప్పుడు ఆన్సర్ అంతే వస్తుంది. secant θ అంటే ఎంతమ్మా, 15/17 సారీ 17/15 ఎడ్జసెంట్ హైపోటెనస్ కదా. 17/15 - 8/15 అంటే ఎంత, 9/15 అంతేనా. 3 3s 3 5 3/5. చూసారా, అలా చేసిన ఇలా చేసిన ఒకటే ఆన్సర్. ఓకే. నెక్స్ట్ sin A + cos A = √3 then find the value of tan A + cot A + 2 sin A cos A. చాలా చాలా మంచి ప్రాబ్లమ్స్. ఇలాంటివి ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్ తెలిస్తేనే చేయగలరు ఎలా చేయాలని. ఎందుకంటే ఇక్కడ చూడండి, sin A + cos A = √3 అవ్వాలంటే tan A ఎంత అన్నది మనం అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే. ఇప్పుడు దీని నుంచి మనం మీకు tan A + cot A వాల్యూ తెలుసు.
అందరికును చాలా సింప్లిఫైడ్ ఫార్ములా ఏంటంటే 2 cosecant 2a ఆర్ 1/sin a cos a. అవునా కాదా? tan ప్లేస్ లో sin a by cos a, cot ప్లేస్ లో cos by sin ac, LCM తీసుకొని చేస్తే 1/sin a cos a వస్తుంది ప్లస్ 2 sin a cos a. అంటే మీకు గనక sin a cos a వాల్యూ తెలిసింది అనుకోండి, ఈజీగా చేయగలరు, అంతేనా? ఇప్పుడు దీని నుంచి sin a cos a వాల్యూ ఎలా చేస్తాం? బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసాం అనుకోండి, వస్తుందా? sin a plus cos a whole square అంటే sin square a plus cos square a, that is 1 plus 2ab అంటే 2 sin a cos a is equal to √3 whole square అంటే 3. ఈ 1 ఇటు వచ్చేసింది అనుకోండి, 3 minus 1 2. ఓకే, ఆ 2 ఇక్కడ 2 క్యాన్సిల్. సో sin a cos a ఎంత వచ్చింది? 1. సో కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఏమవుతుంది? 1/1 1 plus 2 into 1 that is equal to 3. ఆప్షన్ డి is the correct answer. చూసారా, ఇక్కడ మీకు తెలియాలి sin a cos a మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి క్వశ్చన్ అనేది మనం చేయొచ్చు అనేది తెలిస్తేనే చేయగలం. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ tan theta ఈక్వల్ టు 5/8 అంటే ఏంటి? అలా ఉంచండి, tan theta 5/8 ఉంచండి. 1 plus cos theta into 1 minus cos theta by 1 plus sin theta into 1 minus sin theta. వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి వద్దు, దీన్ని సింప్లిఫై చేయడం ఈజీ. 1 plus cos theta into 1 minus cos theta అంటే 1 minus cos square theta by 1 plus sin theta into 1 minus sin theta అంటే 1 minus sin square theta. 1 minus cos square అంటే sin square theta, 1 minus sin square అంటే cos square theta. sin square theta by cos square theta అంటే tan square theta. ఇచ్చింది tan theta కాబట్టి 5/8 కి హోల్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది 25/64. ఆప్షన్ సి. అంతేగాని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసి మొత్తం కాసు సైన్ ఫైండ్ అవుట్ చేసి అలా 1 + 1 - చేయక్కర్లేదు. జస్ట్ ఏ క్వశ్చన్ సింప్లిఫై చేస్తే ఈజీ అవుతుంది, ఏ క్వశ్చన్ సింప్లిఫై చేయకుండా చేసుకుంటే ఈజీగా వస్తుందని తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ 20th 4 tan theta - 3 = 0 అంటే tan theta ఏం చెప్పొచ్చమ్మా? 3/4 చెప్పొచ్చా? ఓకే. 1 minus cos 2 theta అంటే ఎంత? 2 sin square theta. ఎస్ ఆర్ నో? 1 plus cos 2 theta అంటే ఎంత? 2 cos square theta. సో 2 క్యాన్సిల్, sin square by cos square అంటే tan square theta అంటే 3/4 whole square, that is 9/16. సేమ్ ఇందాకట్లా అందే, కానీ ఆ సింప్లిఫికేషన్ తెలియాలి. ఓకే, 9/16 అంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ sin a minus cos a is √3 minus √3/2. ఓకే, దెన్ వాల్యూ ఆఫ్ sin a cos a. సేమ్ ఇందాక చెప్పాను చూసావా, sin a ప్లస్ cos a ఇచ్చిన, sin a మైనస్ cos a ఇచ్చిన, sin a cos a ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఎట్లా చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, sin a minus cos a హోల్ స్క్వేర్ అంటే sin square a plus cos square a 1 minus 2ab అంటే 2 sin a cos a is equal to √3 minus √2 whole square అంటే a square plus b square 3 plus 2 minus 2 into √3 into √2 అంటే 2√6 by 2 square అంటే 4. ఓకే, ఇప్పుడు 2 sin a cos a ఎంత అవుతుందమ్మా? 1 minus 3 plus 2 5 minus 2√6/4. అంతేనా? ఎల్సిఎం తీసుకొని చేయండి. 4 minus 5 అంటే -1 మైనస్ ఆఫ్ -2√6 అంటే +2√6. సో 2√6 - 1/4. ఇది 2 sin a cos a. మరి sin a cos a ఎంత అవుతుంది? 4 into 2 అంటే ఇక్కడ 8 వస్తుంది. సో 2√6 - 1/8. ఆప్షన్ సి is the correct answer. That's it. Okay, next 22. If tan a equal to 1/√10 and a is an acute angle, then find the value of sin a plus cosecant a. చాలా సింపుల్. sin a cosecant a అంటే 1/sin a అలా రాయొచ్చు, కానీ అంత అవసరం లేదు. దీనికి సింప్లిఫై చేసే కన్నా డైరెక్ట్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బెటర్. tan 1 ఇది √10 అన్నాడు, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1² + 10² అండర్ √10 హోల్ స్క్వేర్ అంటే 11 అండర్ రూట్. ఇప్పుడు చెప్పండి, sin a ఎంత? 1/√11. cosecant ఎంత అవుతుంది అప్పుడు? √11. సో ఎల్సిఎం తీసుకోండి, 1 + 11 12/√11. ఎక్కడుంది? ఆప్షన్ సి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 23. 3 tan a = 4 and a is an acute angle, then find the value of 4 sin a plus 3 cos a. చెప్తున్నాను కదా, ఇప్పుడు tan a ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 4/3. సో సార్ ఇందాక చెప్పారు sin a by cos a = 4/3, కాబట్టి sin a ప్లేస్ లో 4, cos a ప్లేస్ లో 3 వేసేసి ఇక్కడ నేను చేసేస్తాను అంటే తప్పు. నేనేం చెప్పాను? రేషియో ఉంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? tan a 4/3, రైట్ యాంగిల్ తీసుకోండి బెటర్. 4 ఇది 3 అంటే ఇది 5.
సో 4 into sin A ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండ్ 3 into cos A అంటే ఎంతమా 3/5. 16 plus 9 25/5 అంటే ఎంత 5. ఆప్షన్ D is the correct answer. సింపుల్. ఓకే, నెక్స్ట్ 24 సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇచ్చాడు, సైన్ తీటా కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా కనుక ఎప్పుడైనా ఎక్స్ ఇస్తే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఎంత అవుతుంది, దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది 1/x. ఇప్పుడు ఈ రెండింటిని గనక నేను యాడ్ చేశాను అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 సీకెంట్ తీటా ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x అంతేనా. అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది, సారీ సీకెంట్ తీటా ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x అంటే ఈ ఎల్సిఎం తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ 2 ఇటు వచ్చేస్తే 2x. సో దీని నుంచి సైన్ తీటా చెప్పగలమా మనం, చెప్పగలం. ఇది తీటా అనుకుంటే సీకెంట్ తీటా ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది 2x. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఫ్రమ్ దట్ సైన్ తీటా ఎంత అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హైపోటెనస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, x square minus 1 by x square plus 1. ఇది ఆప్షన్ C is the correct answer. Okay. Next. 8 cot theta equal to 7. Then find the value of 1 plus sin theta by cos theta. ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే కాట్ తీటా నుంచి అలా చేయొచ్చు. ఓకే, కాట్ తీటా ఎంత 7/8 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెట్టేసి ఇది తీటా, ఈ 7 ఎడ్జసెంట్ సైడ్ ఇది 8. సో ఇది ఎంత అవుతుంది, 7 square plus 64 అంటే 113. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి కొంచెం. అంటే 1 ప్లస్ సైన్ తీటా ప్లేస్లో సైన్ తీటా, కాస్ తీటా ప్లేస్లో కాస్ తీటా వేసే బదులు 1/cos అంటే ఎంతమ్మా సీకెంట్, సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా అంతేనా. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు చూడండి సీకెంట్ తీటా అంటే ఎంత, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ √113/7. టాన్ తీటా అంటే ఎంత 8/7. సో అంటే ఎంత వస్తుంది మీకు 8 ప్లస్ √113/7. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, అన్ని సింపుల్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్లో ఇచ్చిన అన్ని సింపుల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కాట్ తీటా ఈక్వల్ ఇక్కడ √11 పడలేదు. ఓకే సారీ, cot theta equal to √11. Then the value of cosecant square theta minus secant square theta. ఇక్కడ కొంచెం తప్పడిందమ్మా, ఇది మైనస్ ఇది ఇక్కడ ప్లస్. ఓకే, cot theta √11 and find the value of cosecant square theta minus secant square theta by cosecant square theta plus secant square theta. ఓకే, సో ఇప్పుడు cot theta ని ఎలా రాయొచ్చు మనం, కొసీకెంట్ తీటా బై కాస్ తీటా, సీకెంట్ తీటాగా రాసుకోవచ్చు అవునా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు √11/1. సో సేమ్ ఇందాక మనం అప్లై చేసినట్టు కొసీకెంట్ తీటా ప్లేస్లో √11, సీకెంట్ తీటా ప్లేస్లో 1 అప్లై చేయండి. √11 హోల్ స్క్వేర్ అంటే 11 మైనస్ 1/11 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10/12. 10/12 అంటే ఎంత 5/6. దట్స్ ఇట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ వాల్యూ పడలేదు, కాట్ తీటా ఇస్ √11. ఓకే, నెక్స్ట్ 27. కన్సిడర్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ R అంట. ఓకే, ఇది PQ. PQ ఈజ్ 29, QR ఈజ్ 21. సో 29, 21 అంటే ట్రిప్లెట్ చెప్పండి అమ్మా 20 అంతేనా. 20, 21, 29 ఫార్మ్స్ ట్రిప్లెట్. యాంగిల్ PQR ఇది తీటా అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చెప్పండి కాస్ తీటా ఎంత వస్తుంది మీకు 21/29 హోల్ స్క్వేర్ మైనస్ 20/29 హోల్ స్క్వేర్. సో 21 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ అంటే 441 మైనస్ 400. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 29 స్క్వేర్ అమ్మ, 29 స్క్వేర్ తెలుసు కదా అందరికీ 841. సో 441 మైనస్ 400 అంటే 41/841. ఎక్కడుంది ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద 27 క్వశ్చన్స్. Okay, came in the trigonometry, subtropic trigonometric equations. Okay, I hope all of you understand these things. But మరొక్కసారి చెప్తున్నాను, ఇవన్నీ మీకు కొంచెం అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మీరు క్లాసెస్ ఎవరైనా వినుండాలి. సంథింగ్ మీరు ఎంతో కొంత మీ సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా అయి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని డైరెక్ట్గా చెప్పేస్తున్నాం
అవునా కదా? ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడండి, ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా ఇది నేను చెప్పేసాను. ఇది ఇప్పుడు ఈ వాల్యూ అనేది 1/1 sin θ ప్లస్ 1/1 - sin θ ఈజ్ 2 secant square θ అని చెప్పాను. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు చెప్పగలరు, లేదు మన క్లాసెస్ విన్న వాళ్ళు చెప్పగలరు. అదే ఇప్పుడు మీకు 1/1 ప్లస్ కాస్ θ ప్లస్ 1/1 - cos θ ఇచ్చాడు. ఎగ్జామ్లో ఏం లేదమ్మా, ఫైండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేస్తాడు అంతే. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఇలాంటివి ఆల్రెడీ చెప్పాం, కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? 2 cosecant square θ, అంతేనా కాదా? ఇది చెప్పుకున్నాం లేదా? 2 cosecant square θ. ఇక్కడ సైన్ ఉంటే 2 secant square θ, కాస్ ఉంటే 2 cosecant square θ. ఏం లేదు, ఎల్సిఎం తీస్తే వచ్చేస్తుంది అంతే. కానీ మనం చూడగానే పెట్టేసేటట్టు కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ తెలుసుకోవడానికి డెఫినెట్గా మన క్లాసెస్ కానీ మీ సెల్ఫ్ ప్రిపరేషన్లో కానీ ఎంతో కొంత ఐడియా ఉంటేనే ఈ వీడియోస్, అంటే పర్టికులర్గా ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు అర్థం అవుతాయి. ఓకేనా? విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.